హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ బార్క్విస్ వరల్డ్. నేనైతే సాటర్డే వెంకటేశ్వర స్వామికి పుల్లట్లు పెడదాము అనుకుంటున్నాను. సో ఫ్రైడే మార్నింగే మినపప్పు అయితే నానబెట్టుకున్నానండి. 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నాను. యాక్చువల్లీ 3 కూడా వేసుకోవచ్చు. నేనైతే గ్రైండర్లో వేయట్లేదండి, మిక్సీలో వేస్తున్నాను. అవి కొంచెం గట్టిగా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే 2 గ్లాసెసే వేసుకున్నాను. మార్నింగ్ నానబెట్టుకొని ఆఫ్టర్నూనే మిక్సీ చేసేసుకొని బయటనైతే పెట్టుకున్నానండి. బయటన పెట్టుకుంటే కొంచెం బేగా పుల్లగా అవుతుంది కదా, అలాగని చెప్పి పెట్టుకున్నాను. మధ్య మధ్యలో కొంచెం ఐస్ వాటర్ వేసుకొని మిరియాలు వేసుకొని మిక్సీ చేసుకున్నానండి. నేను ఫ్రైడే ఈవినింగ్ మార్కెట్కి అయితే వెళ్ళానండి. అక్కడ నాకు మందార మొక్కలు కూడా దొరికాయి. నేనైతే 10 రూపీస్కి 15 మందార మొగ్గలు అయితే తీసుకున్నాను. నేనైతే అవన్నీ కూడా వాటర్లో వేసి మొగ్గలు అయితే పెట్టుకున్నానండి. ఫ్రైడే ఈవినింగే స్టవ్ క్లీన్ చేసుకోవడం, సింక్లో సామాన్లు అన్నీ తోమేసుకున్నానండి. ఇంకా ఫ్రైడే మార్నింగ్ లేచి ఇంకా సాటర్డే మార్నింగ్ లేచి నేనైతే ఇల్లు తుడుచుకొని స్నానం చేసేసి బేగ పూజలో కూర్చుంటానండి. 8కి ఆ టైంకి స్టార్ట్ చేస్తానండి పూజ చేయడం. పాపకు అన్నీ చూసుకొని 8 ఆ టైంకి స్టార్ట్ చేస్తే నా పూజ అయ్యేసరికి 10 అయిపోద్దండి. నేను ఇంకా తినేసరికి 10:30, 11 అయిపోద్ది. స్వామివారికి అయితే చిన్న చిన్న పుల్లట్లు అవి వేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. నేనైతే గోవిందనామాలు, అష్టోత్తరాలు, కనకదార స్తోత్రం ఇవన్నీ చదువుకుంటానమాట. మీరు పూజ చేసుకునేటప్పుడు మీకు ఎంత టైం పడుతుంది అన్నది కూడా కమెంట్ చేయండి. సాటర్డే ఒక్కరోజే చేయనండి, ఫ్రైడే కూడా చేసుకుంటాను. నార్మల్గా అన్ని డేస్ పూజ చేసుకుంటాను కానీ అంతగా ఏం చేయను. మామూలుగా గోవిందనామాలు అవి చదువుకొని 1/2 అవర్లో అయిపోద్ది నా పూజ. ఓన్లీ ఫ్రైడే సాటర్డే మాత్రం 1.5 అవర్ అయితే అయిపోద్దండి నా పూజ అయ్యేసరికి. ఇంకా అందుకనే నేను సాటర్డే కొంచెం లేట్గానే స్టార్ట్ చేస్తాను. పాపకు టిఫిన్ పెట్టేసాం అనుకోండి, ఇంకా ఆకలి అంది తన మట్టుకు తను ఆడుకుంటుంది, నా పూజ మట్టుకు నేను చేసుకుంటాను అని. మా హస్బెండ్ లేరు, నేను ఒకరిదాన్ని వీడియో తీసుకొని చేసుకుంటున్నాను కదా, అందుకే కొంచెం వీడియో ఎలా ఉన్నాయి ఒకసారికి అడ్జస్ట్ అయిపోండి. మీరైతే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేనైతే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అయితే పెడదాం అనుకున్నానండి, కానీ కుదరలేదు. నాకు పిండి సరిపోలేదు అండ్ పాప కూడా కొంచెం గోల్ చేస్తుంది కదా అని చెప్పి పాపకి హెల్త్ అయితే బాగాలేదు. ఇంకా అందుకే నా పూజ అయితే బేగ కంప్లీట్ చేసేసుకున్నాను. మీకు ఎలాగనిపించింది నా వీడియో? లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.